బ్రేకింగ్ న్యూస్. పోసాని కృష్ణమురళి న్యాయమూర్తి ముందు నిన్న చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. న్యాయమూర్తి ముందు హాజరుపరిచినప్పుడు తనను కక్షపూరితంగా కేసుల్లో ఇరికించి తనను ఇబ్బందులు పెడుతున్నారు అంటూ న్యాయమూర్తి ముందు వాపోయారు. ఒకవేళ తనను ఇలాగే జైల్లో ఉంచితే, తనను ఈ విధంగానే కేసులతో ఇరికిస్తే తను తట్టుకోలేకపోతున్నాను, తనకు ఆత్మహత్యే శరణ్యం అంటూ మాట్లాడారు. 2 రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య శరణ్యం అంటూ పోసాని కృష్ణమురళి కోర్టు హాల్లోనే అన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఇలా న్యాయమూర్తి ముందు మాట్లాడటం కరెక్ట్ కాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇది కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మాట్లాడిన మాటలే. ఆత్మహత్య చేసుకుంటాను అనేవి కోర్టు ముందు ఒక రకమైన బెదిరింపు వ్యాఖ్యలు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో పోసాని కృష్ణమురళికి న్యాయపరంగా కూడా మరికొన్ని ఇబ్బందులు తప్పేటట్టు లేదు అనే చర్చ జరుగుతుంది. పోసాని కృష్ణమురళికి బిగ్ షాకే తగిలింది. ఈ నెల 26 వరకు రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు. గుంటూరు జైలుకు పోసాని కృష్ణమురళిని తరలించారు. జడ్జి ముందు పోసాని కృష్ణమురళి కన్నీరు పెట్టుకున్నారు. తప్పు చేస్తే నన్ను నరికేయండి, నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అని పోసాని కృష్ణమురళి జడ్జి ముందు వాపోయారు. నాకు 2 ఆపరేషన్లు చేసి స్టంట్లు వేశారు, భార్య బిడ్డలు ఉన్నారు, 2 రోజుల్లో బెయిల్ రాకపోతే బలవన్మరణమే శరణ్యం అంటూ పోసాని కృష్ణమురళి కోర్టు హాల్లో న్యాయమూర్తి ముందు బోరున వినిపించారు. పోసాని తరపు వాదనలు వినిపించారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. వ్యక్తిగత కోపంతోనే ఫిర్యాదు చేశారు అని పొన్నవోలు న్యాయమూర్తి ముందు వాదనలు వినిపించారు. ఈ కేసులో సెక్షన్ 111 వర్తించదు అని పొన్నవోలు చెబుతూ ఉన్నారు. అయితే పోసాని కృష్ణమురళి మాత్రం బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణ్యం అంటూ చేసిన వ్యాఖ్యలు, కోర్టు హాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడని వ్యాఖ్యలు అంటూ కొంతమంది న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. మా ప్రతినిధి రామారావు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రామారావు, ఈ కేసులో ఎటువంటి వాదనలు వినిపించారు? పొన్నవోలు పోసాని తరపు వినిపించిన వాదనలు ఏంటి? రోహిత్, ఏదైతే పోసాని కృష్ణమురళి మీద సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాత్రి వాదనలు జరిగాయి. అయితే పోసాని తరఫున వైసీపీ లీగల్ సెల్ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వారు ఇచ్చారు. ప్రధానంగా ఈ కేసు అనేది కావాలనే వ్యక్తిగత కక్షతో, వ్యక్తిగత కోపంతో పోసాని కృష్ణమురళిపై ఈ కేసు నమోదు చేశారు. ఒకసారి చేసినటువంటి వ్యాఖ్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేశారు. ఈ కేసులన్నీ వ్యక్తిగత కక్షతోనే చేశాయని ఆయన తన వాదనలో వినిపించారు. అలాగే ఈ కేసులో ఏదైతే సిఐడి అధికారులు పెట్టినటువంటి కేసులో సెక్షన్ 111 ఉందో, ఈ సెక్షన్ అనేది ఈ కేసుకి వర్తించదు అని కూడా ఆయన వాదించడం జరిగింది. 7 ఏళ్ల కన్నా పైన, 7 ఏళ్ల పైబడి శిక్ష పడే కేసులకు మాత్రమే ఈ 111 సెక్షన్ వర్తిస్తుంది. కానీ ఈ కేసులో ఏదైతే పోసాని కృష్ణమురళి మీద నమోదైనటువంటి కేసులో 7 ఏళ్ల లోపే శిక్ష పడుతుంది. సో దీనికి సంబంధించి ఈ సెక్షన్ అనేది వర్తించదని కూడా ఆయన వాదించడం జరిగింది. మొత్తం మీద అయితే మాత్రం పోసాని తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, అలాగనే ఇటువైపు సిఐడి తరఫున పీపీ కూడా వాదించారు. ఇద్దరు వాదనలో విన్నటువంటి కోర్టు పోసానికి రిమాండ్ విధించింది. ఈ నెల 26 వరకు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడి నుంచి నేరుగా గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. అయితే ఈ వాదనలన్నీ అయిపోయిన తర్వాత పోసాని కృష్ణమురళి కూడా ఒక్కసారిగా అరెస్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా పోసాని కృష్ణమురళి మీద రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో భాగంగా కోర్టులకు హాజరుపరచడం, ఆయా ప్రాంతాల్లో రిమాండ్లు విధించడం, కర్నూలు కావచ్చు, గుంటూరు, అలాగనే విజయవాడ కోర్టుల్లో రిమాండ్ విధించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఒక్కసారిగా అరెస్ట్ అయ్యారు. ఏదైతే గుంటూరు కోర్టుకు వచ్చి వాదనలో జరిగిన వెంటనే ఆయన ఒక్కసారిగా జడ్జి సమక్షంలోనే కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే నేను ఎటువంటి తప్పు చేయలేదు, నాకు తెలిసి ఎటువంటి తప్పు చేయలేదు, తప్పు చేసినట్లయితే నన్ను నరికేయంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే తన ఆరోగ్య పరిస్థితి గురించి కూడా మాట్లాడారు. సో ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, నాకు 2 ఆపరేషన్లు చేశారు, అలాగనే స్టంట్లు కూడా వేశారు, నాకు భార్య పిల్లలు ఉన్నారు. సో 2 రోజుల్లో కనుక బెయిల్ రాకపోతే నాకు ఆత్మహత్య శరణ్యమంటూ, అలాగే ఇటు అడ్వకేట్ ఏదైతే పోసాని వీళ్ళు ఉన్నారో అటు పీపీ వీళ్ళున్న సమయంలోనే ఆయన ఒక్కసారిగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో దీని మీద అయితే మాత్రం, ఎందుకంటే ఆల్రెడీ 2 పక్కల వాదనలు విన్నారు. వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు, రిమాండ్ విధించడం జరిగింది. ఆ సమయంలో ఆయన ఈ విధంగా మాట్లాడటం మీద అటు వైసీపీ తరపు, ఇటు ఏదైతే అపోజిషన్ లాయర్లు కూడా ఒకసారిగా కన్నుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా మాట్లాడటం అనేది ఒక రకంగా కూడా చూసుకున్నట్లయితే, ఎందుకంటే కోర్టులో వాదనలో వినిపించటం అనేది కామన్ గా జరుగుతుంది. అయితే వ్యక్తిగతంగా ఇతను ఏదైనా మాట్లాడాలనుకుంటే న్యాయమూర్తి అనుమతి తీసుకొని మాట్లాడాలి. అలా కాకుండా వాదనలు 2 పక్కల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం చెప్పిన తర్వాత ఈ విధంగా మాట్లాడటం అంటే ఒక రకంగా
అందరినీ ఒక భయాందోళనకు గురి చేయటం, ఒక బ్లాక్ మెయిలింగ్ ధోరణిలో మాట్లాడకపోయినన్న ఒక వాదన వినిపిస్తుంది. అయితే పోసాని తరపు వాళ్ళైతే మాత్రం ఆయన తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా ఆయన జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితి, రిమాండ్ లోనే ఉన్నటువంటి పరిస్థితి. అలాగనే ఆయన ఆరోగ్యం బాగాలేదు చాలా రోజులుగా. ఎందుకంటే మొదట హైదరాబాద్ నుంచి కడప జిల్లాకి తీసుకెళ్లారు. సో అక్కడి నుంచి మళ్ళీ పల్నాడు జిల్లా, తర్వాత విజయవాడ తీసుకొచ్చారు, మళ్ళీ ఆదోని తీసుకెళ్లారు, కర్నూలు జైలుకు తీసుకెళ్లారు, మళ్ళీ అక్కడి నుంచి గుంటూరు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన కొంత ఏదైతే ఆవేదనలో ఉన్నారో ఆవేదనలోనే ఆయన మాట్లాడారు. దానికి కూడా ఆయన తనకి అనారోగ్యంగా ఉంది, తనకి బాగాలేదని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ పోసానికి ఎప్పుడైతే ఆరోగ్యం బాగాలేదని చెప్పిన ప్రతి సమయంలో కూడా జైలు అధికారులు కావచ్చు, అలాగే మిగతా ఏదైతే ఆసుపత్రికి తీసుకెళ్తాం అక్కడ ఎటువంటి ఏదైతే ఏమీ లేదు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి కూడా పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేయించి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఆరోగ్యం బాగానే ఉందన్న తర్వాత మాత్రమే జైలుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మొత్తం మీద నిన్న జడ్జి సమక్షంలోనే అలాగే వాళ్ళు వైసీపీ తరపునటువంటి న్యాయవాదులు అలాగే ఇటు వైపు న్యాయవాదుల సమక్షంలో ఆయన మాట్లాడిన మాటలు అయితే మాత్రం కలకలం సృష్టించాయని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు పోసాని కేసులో ఏం జరగబోతోంది? ఇప్పటికే 30కి పైగా కేసులు నమోదయ్యాయి. పోసాన్ని పీటీ వారెంట్లు వేసి మళ్ళీ తీసుకెళ్లి వివిధ కోర్టులో కూడా హాజరుపరుస్తున్నారు. దీంతో పోసాని ఒకే కేసులో ఒకే సారూప్యత ఉన్న కేసులో ఇన్ని అరెస్టులు చూపిస్తున్నారు అంటూ పోసాని వాదనలు వినిపిస్తున్నారు. అదే సమయంలో కోర్టు హాల్లో బెయిల్ రాకపోతే నాకు ఆత్మహత్య శరణం అనే వ్యాఖ్యలు కోర్టు హాల్లో చేయకూడని వ్యాఖ్యలు అంటూ మరి కొంతమంది అంటూ ఉన్నారు. ఖచ్చితంగా రోహిత్, ఎందుకంటే ఎక్కడైనా సరే కోర్టులో ఆ పోసాని తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఏదైతే పోసానికి న్యాయం చేయాలి, పోసాని మీద పెట్టినటువంటి కేసులకు సంబంధించి కావచ్చు, సెక్షన్లకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళు న్యాయమూర్తి ముందుకు తీసుకెళ్లాలి. ఇందులో ఏదైనా తప్పు ఉన్నట్లయితే ఆ తప్పును న్యాయమూర్తికి చెప్పాలి. ఆ తప్పు ఏదైతే పోసాని తరపు లాయర్లు చెప్పినటువంటి వాదనకి న్యాయమూర్తి కన్విన్స్ అయినట్లయితే ఖచ్చితంగా ఆయనకి రిలీఫ్ లభిస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల కూడా ఆయనకి బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. నర్సరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసులో న్యాయమూర్తి ఆయనకి బెయిల్ ఇచ్చారు. అలాగనే విజయవాడ భవానీపురంలో నమోదైనటువంటి కేసులో బెయిల్ ఇచ్చారు. అలాగనే ఓబులవారిపాలెం కేసుల్లో కూడా బెయిల్, ఇలాగ 4 కేసుల్లో బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ ఎందుకంటే అది నిజంగా వాళ్ళ తరపు పోసాని కృష్ణమురళి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించి ఇది కరెక్ట్ కాదు అని చెప్పినండి ఎట్లయితే జడ్జి కన్విన్స్ అయినట్లయితే ఖచ్చితంగా అతనికి రిలీఫ్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ చాలా కేసుల్లో మొదట్లో రిమాండ్ విధించినప్పటికీ తర్వాత ఆయనకి బెయిల్ కోసం పెట్టుకున్నప్పుడు సో బెయిల్ కూడా ఇచ్చారు. సో అక్కడ కన్విన్స్ అయితే ఖచ్చితంగా బెయిల్ ఇస్తారు. ఆ వాదనలు సక్రమంగా ఉండటం కావచ్చు, లేదైతే ఇది జడ్జి కన్విన్స్ అవటం ఏదైతే నిజమే వాదనలు కరెక్టే, అతన్ని కావాలనే వ్యక్తిగతంగానే హింసిస్తున్నారు అన్న వాదనలకి జడ్జి కన్విన్స్ అయితే ఖచ్చితంగా అతనికి అనుకూలంగా చెప్తారు. ఎందుకంటే న్యాయం చెప్పడానికే వాళ్ళు ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఇది ఉంటుంది. కానీ ఇక్కడైతే మాత్రం ఏదైతే పోసాని కృష్ణమురళి చెప్పినట్లు ఆయన ఏదో కావాలని వాంటెడ్లీ బ్లాక్ మెయిల్ చేస్తూ మాట్లాడినట్లు కావచ్చు, లేకపోతే బెదిరింపు ధోరణి కావచ్చు, లేదంటే ఇంకో రకంగా చెప్పుకున్నట్లయితే ఆయన ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో ఇన్ని రోజుల నుంచి జైల్లో ఉండటం, సో ఇలాగ తిరగటం, ఈ కేసులు మొట్టమొదటిసారిగా ఎదుర్కోవటం, సో ఇలాంటి కొంత జైల్లో ఉండటంతో మానసికంగా కొంత కుంగుబాటు గురై ఉండొచ్చు. సో ఇలాంటి రకరకాల కారణాలు ఉంటాయి. ఏదైనా కావచ్చు, కోర్టులో న్యాయమూర్తి ఎదుట కావచ్చు ఆ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఇది ఒక రకంగా బ్లాక్ మెయిలింగ్ టైపు బెదిరింపు ధోరణిలో మాట్లాడినట్లుగానే కనిపిస్తుందని కొంత వాదన వినిపిస్తుంది. మరోవైపు వాళ్ళైతే మాత్రం ఆయన కొత్త ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, కొత్త ఇదిలో ఉన్నారు. సో అందులో భాగంగానే ఆ విధంగా మాట్లాడుంటారన్నటువంటి పరిస్థితి అయితే అనిపిస్తుంది. అయితే మొత్తం మీద అయితే మాత్రం ఈ విధంగా మాట్లాడటం అయితే మాత్రం కరెక్ట్ కాదన్న వాదన అయితే మాత్రం బలంగా వినిపిస్తుంది. రోహిత్, రైట్ రామారావు, పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్. ఈ నెల 26 వరకు రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు. గుంటూరు జైలుకు పోసాని కృష్ణమురళిని తరలించారు. పోసాని కృష్ణమురళిపై వివిధ పోలీస్ స్టేషన్స్లో కేసులు నమోదయ్యాయి. 30 వరకు కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. అయితే నిన్న జడ్జి ముందు పోసాని కృష్ణమురళి కన్నీరు పెట్టుకున్నారు. ఒకవేళ నేను తప్పు చేస్తే నన్ను నరికేయండి, నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, నాకు 2 ఆపరేషన్లు చేశారు, స్టంట్లు వేశారు, భార్యాబిడ్డలు ఉన్నారు, 2 రోజుల్లో బెయిల్ రాకపోతే బలవన్మరణం వేశారని అంటూ పోసాని కృష్ణమురళి జడ్జి ముందు ఆయన మాట్లాడారు. అయితే ఇటు పోసాని కృష్ణమురళి తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
వ్యక్తిగత కోపంతోనే ఈ ఫిర్యాదు చేశారు అంటూ పొన్నవోలు వినిపించారు. ఇక్కడ సెక్షన్ 111 BNS వర్తించదు అంటూ పొన్నవోలు చెప్తూ ఉన్నారు. మరోవైపు పోసాని కృష్ణమురళి బెయిల్ రాకపోతే ఆత్మహత్య చేశారని అంటూ కోర్టులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడని వ్యాఖ్యలు అంటూ చాలామంది న్యాయ నిపుణులు చెప్తున్నారు. అయితే పోసాని కృష్ణమురళి మాత్రం అప్పట్లో నేను పార్టీ మారలేదు అని, నన్ను కూటమి ప్రభుత్వం ఈ విధంగా వేధింపులకు గురి చేస్తోంది అని పోసాని కృష్ణమురళి చెప్తున్నారు. ఒకే సారూప్యత కలిగిన కేసుకు ఒకే రకమైన ఘటనకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్స్లో కేసులు నమోదవుతుంటే అన్ని పోలీస్ స్టేషన్స్కి కూడా నన్ను తిప్పుతూ ఉన్నారు. వీటన్నిటినీ ఒకే కేసు కింద పరిగణించాలి అంటూ ఇటు పోసాని కృష్ణమురళి తరపు న్యాయవాదులు కూడా చెప్తున్నారు. మరి దానిపై ఎటువంటి నిర్ణయం వస్తుందో హైకోర్టు కూడా మూవ్ అయినట్టుగా తెలుస్తోంది. దానిపై హైకోర్టులో ఎటువంటి నిర్ణయం వస్తుందో చూడాలి. కానీ ఈలోపు మాత్రం పోసాని కృష్ణమురళిపై రకరకాల పోలీస్ స్టేషన్ రకరకాల ప్రదేశాల్లో వివిధ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వాటన్నిటిలోనూ అరెస్ట్ చూపించి కోర్టులో హాజరుపరుస్తూ ఉన్నారు. కోర్టులో పోసాని కృష్ణమురళికి రిమాండ్ విధిస్తూనే ఉన్నారు. తాజాగా ఇప్పుడు నిన్న గుంటూరు కోర్టు పోసాని కృష్ణమురళికి 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ అరాచక రాక్షస పాలనకు ప్రతీక ప్రతి కేసులో కూడా 111 BNS పెట్టి వారిని ప్రతి ముద్దాయిని 20 కేసులు పెట్టించి వేధించి రాష్ట్రం అంతా తిప్పుతున్నటువంటి కొత్త వరవడి తెరలేపినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు 111 సెక్షన్ అప్లై కాదు ఈ అఫెన్స్ కని గౌరవ న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా ఈరోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 111 అనేది లైఫ్ పనిష్మెంట్. ఎంతమంది జీవితాలతో ఈ రాష్ట్రంలో మీరు 111 పెట్టి అబ్యూస్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నటువంటి పరిస్థితికి ఖచ్చితంగా తెరదించామని చెప్పేదాన్ని గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా. కాబట్టి 111 అనే సెక్షన్ ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. గౌరవ కోర్టు వారు ఈ కేసుకి 111 అప్లై కాదు అని చాలా స్పష్టంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఫోర్ అఫెన్సెస్ కి డిమాండ్ చేస్తూ చేయడం జరిగింది. రేపు మేము బెయిల్ అప్లికేషన్ వేస్తున్నాం. అవన్నీ 7 years లోపల అటువంటి అఫెన్సెస్ 7 years లోపల ఉన్నటువంటి అఫెన్సెస్ కి అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం రేపు మాకు ఖచ్చితంగా బెయిల్ ఆ విధంగా మేము ఆర్గ్యుమెంట్ చెప్పడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు వారు అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ లో 7 years పనిష్మెంట్ లోపల ఉంటే 7 and below 7 years నోటీస్ మాత్రమే 41A పంపించమని చెప్పడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం కూడా మాకు మేము భయపడాల్సిన అవసరం లేదు. మేము రెగ్యులర్ బెయిల్ రేపు ఉదయం వేస్తాం. ఆల్రెడీ ఫైల్ అది ఒక్కసారి రెగ్యులర్ కోర్సులో ఆ బెయిల్ వస్తుంది. ఎందుకంటే వస్తుందని ఎందుకు చెప్తున్నా అంటే గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి వారి మీద 111 తప్పిన తర్వాత అది తీసేస్తే ఫోర్ అఫెన్స్ 7 years అండ్ బిలో 7 years. కాబట్టి ఖచ్చితంగా అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ మాకు వర్తిస్తుంది. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. ముఖ్యంగా మా పోరాటం RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.